తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన చాలా దూరంగా ఉంటున్నాడు. ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా, చాలా సిన్సియర్ వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలో ఇమ్మడలేక బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ వేరు, ఈయన స్ట్రాటజీ వేరు, ఈయన ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు చూసినా మతాల మీద డిపెండ్ రాజకీయాలు చేసుకుంటూ పోతారు. కానీ తమిళనాడులో మతాల మీద రాజకీయాలు నడవు, చాలా కష్టం. అలాంటి పార్టీలో ఇలాంటి నాయకుడు ఇమ్మడగలడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. సో అన్నామలై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి 5 పేజీల రాజీనామా లేఖను సమర్పించారంట. పార్టీ భవిష్యత్తు దిశ, అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తన వ్యక్తిగత నిర్ణయాలకి సంబంధించిన అంశాలను ఆయన లేఖలో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆయన కొత్త రాజకీయ పార్టీ కూడా స్థాపించబోతున్నాడు అనేసి కూడా టాక్ అయితే నడిచింది. అది ఎంతవరకు నిజమనేది తెలియాలి. అజిత్ గారితో కలిసి నా పార్టీ నడిపిస్తాడు, ఇంకా ఏవో రకరకాల ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. అది నిజమా అబద్ధమా అనేది తేలాలి, మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. సో తమిళనాడులో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించినటువంటి బీజేపీకి అన్నామలై రాజీనామా పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు. సో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఆయన చేసినటువంటి కృషి మాత్రం చాలా ఎక్కువ. అలాంటి నాయకుడు పార్టీని వేయడం బీజేపీ పార్టీలో ఒక ఆందోళన అయితే కలిగిస్తుంది. సో అన్నామలై సమర్పించినటువంటి రాజీనామాను ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం ఆమోదించలేదంట. దీని మీద అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. ఆయన రాజీనామా మీద ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. సో ఇటువంటి పరిణామాలను కూడా తమిళనాడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. సో రానున్న రోజుల్లో ఈ అంశం మీద బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా అన్న ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. సో సోషల్ మీడియాలో అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అన్నామలై గయా, మరి అక్కామలై పరిస్థితి ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసి నా సావిరంగా విజృంభిస్తున్నారు. అన్నామలై గయా, అక్కామలై పరిస్థితి ఏమిటి, తర్వాత ఇంకొకటి చెక్కామలై పరిస్థితి ఏమిటి ఫ్యూచర్లో. చెక్కామలై అంటే ఇప్పటికే మీకు అందరూ కూడా అర్థమైపోయాలి. సో ఎందుకంటే ఆ పార్టీలో అలా వ్యవహరించే వాళ్ళు మాత్రమే, మతం మీద డిపెండ్ చేసుకుని రాజకీయాలు చేసే వాళ్ళు మాత్రమే అక్కడ ఇమ్మడగలరు. అదర్వైజ్ అక్కడ ఆ పార్టీలో ఎవరు కూడా ఉండలేరు. మీరు తెలంగాణ రాజకీయాలు చూస్తున్నారు కదా, ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, తర్వాత ఆయన అరవింద్ గారు, ఏ విధంగా వీళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతుందో, ఒకరి మీద ఒకరు ఏ విధంగా నిందలు వేసుకుంటున్నారో చూస్తున్నారు కదా. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు రాజకీయ నేపథ్యం వేరు, ఆయన పోరాటాల నుంచి వచ్చాడు. అటువంటి ఆయన బీజేపీలో చేరి ఎనీహౌ ఆయనైతే ఎంపీగా అయితే గెలిచాడు. కానీ బీజేపీ సిద్ధాంతం ఏంటి? మతాల మీద రాజకీయాలు. ఏదైతే ఉందో ఆ మతాల మీద రాజకీయాలు చేయడం ఈటెల రాజేందర్ గారికి సరిపో, ఆయనకి సెట్ కాదు. సో ఆయన రాజకీయం తీరు వేరు. మరి అలాంటి పార్టీలో ఆయన కూడా ఇమ్మడగలడా అంటే అదొక డౌటే. బండి సంజయ్ అంటే ఓకే, ఆయన అయితే ఇంకా మతం అనేసి ఇంకా ఆయన కంప్లీట్గా అలానే ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తులు ఉండగలరు. కానీ ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు అక్కడ ఇమ్మడగలరా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. సో అన్నామలై గయా, మరి అక్కామలై పరిస్థితి ఏమిటి? అక్కామలై అంటే మీకు అందరికీ కూడా తెలుసుదా, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ముందు ఇంకా చాలామంది ఉన్నారులే, చూస్తారులే.